టీవీ చివరి సందర్భంగా మిస్టర్ మహేందర్ రెడ్డి ఏడీఎంఎస్ అవకాశం ఎలా వచ్చిందో ఆయన మాటలు ఇందా మనం సార్. అయితే నాకు ఏడీఎంఎస్ అవకాశం కల్పించిన ఫస్ట్ గోపి, నా పేరు గోపికి, ఇది నా టీం లీడర్ బస్తానకు, మళ్ళీ నాకు మీటింగ్ కొంచెం డౌట్ క్లారిఫై చేసిన మల్లేష్ సార్ గారికి, రాజు సార్ గారికి, రవి సార్ గారికి, అట్లా తిరుపతన్నకు, నా కింద జైన్ అవకాశాల కోసం చూసిన మహేందర్ రెడ్డి గారికి, నా కింద ఫస్ట్ జైన్ మా బావ సత్యరెడ్డి గారికి ముందుగా ఏడీఎంఎస్ సభ్యులకు ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ. అయితే ఏడీఎంఎస్ అవకాశం అనేది ఎట్లుందంటే భవిష్యత్తులో మనం ఎలా బతకాలి, భవిష్యత్తులో మన తరాలను ఎట్లా బతికించాలి, ముందు తరాలను ఎట్లా ముందు తీసుకోవాలి, ఈ కాలుష్య రహితాన్ని ఎట్లా నిర్మూలించాలి అనే దాని మీద మన ఫోకస్ బాగా పెట్టుకున్నాం. దాని మీద మనం ముందు పోతున్నాం. మనకు ఒక గొప్ప అవకాశం ఏది ఇచ్చింది, మన అడామ్స్ కంపెనీ మనకు కల్పించింది. ఈ కంపెనీని ముందుకు తీసుకోబోతూ మీరు బాగుపడండి, మా కంపెనీని ముందు తీసుకోండి అని చెప్పి మనం తీసుకోవడం ద్వారా నేను జైన్ అయ్యి నా పేరు వాళ్ళ మీటింగ్ని నాకు కలిసి నేను ఐడి కొట్టడం చేసుకున్న తర్వాత నుంచి నేను ఒక్కొక్క శ్రద్ధతోని, వాస్తవానికి నేను ఒక 2 రోజులు 3 రోజులు చేయలేదు, ఐడి చేసిన రోజు అందరికి చెప్పడం జరిగింది. అన్న రేపేసాం మాపేసాం అయినా నేను పట్టు విరవకుండా మా బావ కానీ ఇంకో మా రిలేషన్ వేరే మా పెద్ద మార్కెట్ ఆయన కూడా చెప్పగానే మాకు నచ్చి ఎంబడే ఐడి చేయడం, వాళ్ళతో నాకు కొంచెం ఇంకా ఏదైనా మోటివేట్ చేయాలి బాగుంటుంది అని చెప్పి ముందు తీసుకోవడం. అతి త్వరలో నాకు వాస్తవానికి ఈ టీవీ అచీవ్మెంట్ కూడా రావడం, వీరంతా ఈ టీం వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం నాకు గొప్ప అవకాశం ఉంది. ఇంకొకటి వారం రోజులలో నేను 62,000 తీసుకోవడం కూడా నాకు బాగా నాకు అజ్మీర్ చేయాలి కూడా ఒక 4 ఐడి కొట్టేది ఉండే, జస్ట్ వాళ్ళకు రావడం వల్ల అది కూడా ఏమి ఇష్టపడడం. ముందు తీసుకోదాం, మనం ముందు పోదాం, మన లీడర్లను తీసుకోదాం, అందరం పైసారి పోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఏడీఎంఎస్కు ధన్యవాదాలు.